ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సర్వం మాయ. ఇది ఒక మలయాళం మూవీ. ఈ మూవీని జియో హాట్‌స్టార్ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరోయిన్ నివిన్ పౌలి అలియాస్ ప్రభేందు అలియాస్ ఇందు. ఇందు తన ఒక గిటారిస్ట్ అవ్వాలనుకుంటాడు. ఆ విధంగానే ఒక మ్యూజిక్ బ్రాండ్ లో గిటార్ వాయిస్తూ ఉంటాడనమాట. బట్ ఒక వీసా ప్రాబ్లం వల్ల సో ఆ మ్యూజిక్ బ్రాండ్ తో పాటు తను ఫారెన్ వెళ్ళలేకపోతాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే సో ఇందు తన సొంత ఊరుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం కోసం తను కొన్ని పూజలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగానే సో మన ఇందుకి ఈ మూవీలో హీరోయిన్ అయిన డెల్లులు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత సో వీళ్ళ పరిచయం ఎంతవరకు వెళ్ళింది అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది సింపుల్ గా చెప్పొస్తే, నాకైతే ఈ మూవీ నచ్చింది. ఎందుకు అంటానంటే, స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉంది, స్క్రీన్ పైన ప్రెటబుల్ గా ఉంది. ఇంకా చెప్పొస్తే కొన్ని పోర్షన్స్ లో మూవీ సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకు అంత కన్వీనియన్స్ గా లేదు. క్లైమాక్స్ పోర్షన్ ని ఇంకొంచెం బెటర్ గా ఎంజాయ్ చేసి ఉంటే బాగుండేది అనమాట. బట్ మూవీలో నాకు మెయిన్ గా నచ్చడానికి ఏంటంటే, ఈ మూవీలో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, మన ఇందు అండ్ అలాగే డెల్లులు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆ లవ్ అనే ఒక ఫీల్ ని క్రియేట్ అయ్యేలా చేసింది. అండ్ అలాగే ఈ మూవీలో సో మన ఇందు వాళ్ళ ఫాదర్ తో ఉండే ఒక సీన్ అయినా సరే అది ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. అంటే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కామెడీని, ఎమోషన్స్ ని, ముఖ్యంగా డ్రామాని చాలా బాగా వర్కౌట్ చేశారు. అంతేకాకుండా ఓవరాల్ మూవీ మొత్తం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉండడం వల్ల ఈ మూవీకి ఎంతో కొంత మనం కనెక్ట్ అవుతాం అనమాట. బట్ మెయిన్ గా ఏంటంటే ఇది ఒక హర్రర్ మూవీ కాబట్టి అంటే ఆ హర్రర్ ఫీలింగ్ అయితే ఇవ్వదు. అండ్ అలాగే హర్రర్ లాంటి కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ బట్ ఆ సీన్స్ లో ఇంకొంచెం కామెడీ క్రియేట్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది అనమాట. అండ్ అలాగే అక్కడ కూడా హర్రర్ అట్మాస్ఫియర్ ని ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది, దెయ్యాల మీద ఒక రెస్పెక్ట్ అయితే పెరిగింది అనమాట. ఎందుకంటే సో ఇలాంటి అందమైన ఒక క్యూటెస్ట్ దెయ్యాలు ఉంటే అందరూ దెయ్యాలంటే ఇష్టపడతారు, ఎవరు భయపడరు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. బట్ ఏదేమైనప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ అనేది స్టార్టింగ్ 30 minutes కామెడీ ట్రాక్ మీద వెళ్ళిపోతుందన్నమాట. సో దాని తర్వాత డెలులు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడం, సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్, ఇంటర్వెల్ పోస్ట్ అనేది ఓకేషన్ అనమాట. సో ఆ విధంగానే ఫస్ట్ హాఫ్ అనేది సోసోగా వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సో ఇందు అండ్ అలాగే డెలులు సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో వేరే అమ్మాయి రావడం, ఫైనల్ గా సో వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ యాంగిల్ ని క్రియేట్ చేయడం, అండ్ దీని తర్వాత డెల్లులు యొక్క స్టోరీ చెప్పడం, సో ఫైనల్ గా మూవీని ఎంజాయ్ చేశారు అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు డెల్లులు క్యారెక్టర్ ని ఎందుకు పరిచయం చేశారు, అండ్ అలాగే డెల్లులు క్యారెక్టర్ వెళ్ళిపోయేటప్పుడు అంటే సో ఆ డెల్లులు క్యారెక్టర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు ఒక క్లారిటీ చెప్పలేదన్నమాట. అసలు డెలులుకి ఒక లవ్ ట్రాక్ అనేది ఎందుకు పెట్టారని ఒక క్వశ్చన్ మార్క్ కూడా నా మైండ్ లో అయితే రేజ్ అయింది అనమాట. సో ఆ లవ్ ట్రాక్ కాకుండా వాళ్ళిద్దరు జర్నీ అండ్ అలాగే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ యొక్క బాండింగ్ ని చూపించుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి సర్వం మాయే మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.